ఎ సైలెంట్ వాయిస్ భాగం 1 ఆరంభం కథ. షోయా ఇషిదా అనే ఒక అల్లరి ఉత్సాహంగా ఉండే ప్రాథమిక పాఠశాల అబ్బాయితో ప్రారంభమవుతుంది. అతను మనసుకు చెడ్డవాడు కాదు, కానీ ఎప్పుడూ సరదాగా గడపాలని, ఏదో కొత్త సాహసం చేయాలని అనుకుంటుంటాడు. ప్రతిరోజు స్నేహితులతో కలిసి ఆడుకోవడం, నదిలో దూకడం, అల్లరి చేయడం, క్లాస్ మొత్తాన్ని నవ్వించడం అతని రోజువారీ పని. చదువుపై మాత్రం అతనికి పెద్దగా ఆసక్తి ఉండదు. తన ధైర్యం, చురుకుదనం వల్ల షోయా క్లాస్లో చాలా పాపులర్. అతని చుట్టూ ఎప్పుడూ స్నేహితుల గుంపు ఉంటుంది. టీచర్ ఎన్నిసార్లు మందలించినా అతను పెద్దగా పట్టించుకోడు. ఒకరోజు టీచర్ క్లాస్లోకి వచ్చి ఇలా అంటాడు: పిల్లలు, ఈరోజు మన క్లాస్కి ఒక కొత్త విద్యార్థిని వచ్చింది. తల వంచుకుని కొంచెం సిగ్గుగా ఒక అమ్మాయి క్లాస్లోకి అడుగు పెడుతుంది. పొడవాటి నల్లటి జుట్టు, అమాయకమైన చిరునవ్వు. ఆమె పేరు షోకో నిషిమియా. టీచర్ క్లాస్కి ఒక ముఖ్యమైన విషయం చెబుతాడు. షోకోకు వినికిడి సమస్య ఉంది. ఆమె చెవిటి, అందుకే మీ మాటలు వినలేదు. మీరు ఆమెతో మాట్లాడాలంటే ఈ నోట్బుక్లో రాయాలి. షోకో తన చేతిలో ఉన్న చిన్న నోట్బుక్ తెరిచి మొదటి పేజీలో ఇలా రాస్తుంది: అందరికీ నమస్కారం. మనం మంచి స్నేహితులం అవుతామని ఆశిస్తున్నాను. ఆ మాటలు చదివిన క్లాస్ మొత్తం ఆశ్చర్యపోతుంది. మొదట్లో అందరూ ఆమెతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. కొందరు నోట్బుక్లో రాసి మాట్లాడతారు. మరికొందరు ఆమెకు పాఠాలు అర్థమయ్యేలా సహాయం చేస్తారు. షోకో ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. ఎవరైనా సహాయం చేస్తే వెంటనే ధన్యవాదాలు అని రాసి చూపిస్తుంది. సమస్యలు మొదలవుతాయి. కొన్ని వారాలు గడిచాక పరిస్థితి మారడం ప్రారంభమవుతుంది. షోకోకు పాఠాలు చెప్పడానికి టీచర్ ఎక్కువ సమయం తీసుకోవాల్సి వస్తుంది. క్లాస్ తరచూ ఆగిపోతుంది. కొంతమంది విద్యార్థులకు అది చిరాకుగా అనిపిస్తుంది. అదే సమయంలో షోయా సరదా పేరుతో షోకోను ఆట పట్టించడం మొదలు పెడతాడు. షోకో మాట్లాడేటప్పుడు ఆమె ఉచ్చారణ స్పష్టంగా ఉండదు, ఎందుకంటే ఆమె తన స్వరం వినలేను. దాన్ని చూసి షోయా ఆమె మాటలను అనుకరిస్తూ క్లాస్ ముందు ఎగతాళి చేస్తాడు. మొదట్లో అందరూ నవ్వేస్తారు. షోకో మాత్రం ఏమీ అనదు. తలను వంచి చిన్నగా నవ్వుతుంది. ఆమె ఎప్పుడూ కోపం చూపదు. షోయా ఆమె మౌనాన్ని చూసి ఇంకా ఎక్కువగా వేధించడం ప్రారంభిస్తాడు. బుల్లియింగ్ మరింత పెరుగుతుంది. రోజులు గడిచే కొద్దీ షోయా చేసే పనులు మరింత దారుణంగా మారతాయి. షోకో నోట్బుక్ దాచేస్తాడు. ఆమె హియరింగ్ ఎయిడ్స్ తీసేసి విసిరేస్తాడు. కొన్నిసార్లు వాటిని పగలగొడతాడు కూడా. అతని స్నేహితులు నవ్వుతారు. కొంతమంది అతనితో కలిసి షోకోను ఆట పట్టిస్తారు. ప్రతిసారి హియరింగ్ ఎయిడ్ పాడైతే షోకో తల్లి చాలా డబ్బు ఖర్చు చేసి కొత్తది కొనాల్సి వస్తుంది. అయినా షోకో ఒక్కసారి కూడా షోయాతో గొడవపడదు. ఎదురు మాట అనదు. తనే తప్పు చేసినట్టు క్షమించండి అని తల వంచుతుంది. ఆమె అమాయకత్వం చూసి కూడా షోయా మారడు. షోకో ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. ఎంత అవమానించినా, ఎంత బాధ పెట్టినా షోకో అందరితో స్నేహం చేయాలనే ప్రయత్నం మాత్రం ఆపదు. ప్రతి ఉదయం నవ్వుతూ క్లాస్లోకి వస్తుంది. ఎవరైనా మాట్లాడితే సంతోషంగా సమాధానం రాస్తుంది. మాటలు సరిగ్గా పలకలేకపోయినా మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తుంది. ఒకరోజు అందరూ నన్ను అంగీకరిస్తారు అనే ఆశతో జీవిస్తుంది. కానీ ఆ రోజు మాత్రం రాదు. వేధింపులు రోజుకు పెరుగుతూనే ఉంటాయి.